హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు సినిమాలే కాదు మన తెలుగు వాళ్ళు పరభాషా చిత్రాలు అంటే వేరే వేరే లాంగ్వేజ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కూడా మంచి సినిమాలు అయితే హిట్ చేస్తాం అండ్ అందులోనే మనకు ఒక బ్రదర్ లాంటి ఒక ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తమిళ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు అనమాట. సో తమిళ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అభిమానించే హీరో ఎవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ మన సూర్యనే. సో సూర్య సినిమా కంగువ ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల క్రితమే ఒక గ్లిమ్స్ లాంటిది కాదు జస్ట్ ఒక పోస్టర్ లాంటిది అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో కంగువ అనేటటువంటి టైటిల్తో రిలీజ్ అయినటువంటి ఈ పోస్టర్ చూసినప్పుడు చాలా మంది సూర్య సినిమాలో చాలా వైల్డ్ గా కనిపించబోతున్నాడు, చాలా వియర్డ్ గా ఉండబోతున్నాడు, ఇప్పటి వరకు చూపించినటువంటి సూర్య గెటప్ వేరు, బట్ ఈ సినిమాలో ఎందుకో కొత్తగా చూపించబోతున్నారు అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ శివ అయితే ప్లాన్ చేశాడు అనమాట. సో నిన్న రిలీజ్ అయినటువంటి కంగువ టీజర్ చూసి చాలా మంది కంగు తినారనే చెప్పొచ్చు. రీసెంట్ గా మనం కానీ సూర్యని కానీ చూసినట్లయితే విక్రమ్ సినిమాలో ఒక వైలెన్స్ లెవెల్ ని చూపించాడు అనమాట. దాన్ని చూసినప్పుడే లోకేష్ కనగరాజ్ సూర్యలో ఏదో కొత్త కోణాన్ని బయటకు తీస్తున్నాడు అని అనుకుంటూ ఉండే లోపే కంగువతో ఇదిరా వైలెన్స్ అని చూపించాడు డైరెక్టర్ శివ. అండ్ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి టీజర్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అసలు పిచ్చి లేపేశారు. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేది ఎవరు, ఇంకెవరు, మన దేవిశ్రీ ప్రసాదే. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ మధ్య మనం మిస్ అయ్యాం. ఆఫ్టర్ పుష్ప తర్వాత దేవి గారు పెద్దగా మ్యూజిక్ ఇవ్వకపోవడం, పెద్ద పెద్ద సినిమాలు మాత్రమే ఒప్పుకోవడం వల్ల ఎందుకో మిస్ అయ్యమనిపించింది. సో ఈ కంగువ టీజర్ లో దేవిశ్రీ మార్క్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. టీజర్ కి సంబంధించి పెద్దగా డైలాగ్స్ లో జస్ట్ ఆ ఊపుని తీసుకొచ్చినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే మొత్తం దేవిశ్రీ ప్రసాద్ కే తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా యానిమల్ సినిమాతో మన ముందరకు వచ్చినటువంటి బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో విలన్ గా చాలా క్రూయల్ గా కనిపించబోతున్నాడు. యాక్చువల్లీ యానిమల్ లోనే చూసాం, బట్ అక్కడ మాటలు లేవన్నమాట. ఈసారి విత్ డైలాగ్స్ తో డైరెక్టర్ శివ అయితే గట్టిగా ప్లాన్ చేశాడు. అండ్ బాబీ డియోల్ చూసుకుంటే ఒక సరైన కట్అవుట్ అంటే మనిషికి హైట్ కానీ ఇలాంటి ఉన్నటువంటి బాడీ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ సూర్య పరంగా చూస్తే బాడీ పరంగా పెద్ద మనకి ప్రాబ్లం లేదు కానీ బట్ హైట్ పరంగా బాబీ డియోల్ ని ఎలా ఎదుర్కోబోతున్నాడు. ఆబ్వియస్లీ తెలుగు సినిమా వాళ్ళకి నచ్చేది ఏంటంటే హీరో కంటే కూడా విలన్ ఎక్కువ బలంగా ఉంటే మన వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. సో సూర్యకి ఆపోజిట్ లో ఉన్నటువంటి బాబీ డియోల్ సరైన కట్అవుట్ లో చాలా క్రూయల్ గా అనిపిస్తున్నాడు. అండ్ ఇది ఫుల్ వైలెన్స్ గా ఉండబోతుంది అనేటటువంటి ఆలోచనలు అయితే మనందరిలో ఉన్నాయి. సూర్య హీరోగా బాబీ డియోల్ విలన్ గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ సినిమాని అయితే శివ అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. శివ అంటే మేబీ చాలా తక్కువ మంది తెలుసుంటుంది. మనం కానీ చూసుకుంటే అజిత్ తో తీసినటువంటి విశ్వాసం సినిమా అందరికీ గుర్తుంటుంది, ఒక మంచి ఎమోషనల్ మూవీ అది. సో ఆ సినిమా డైరెక్టర్ అనమాట. బట్ ఈసారి కాస్త వర్షన్ మార్చినట్టున్నాడు. సో ఇలాంటి ఒక ట్రైబల్ మూవీని తీస్తున్నాడు అనమాట శివ. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ తమిళ వాళ్ళకే కాదు ముఖ్యంగా సూర్యని అభిమానించే మన తెలుగు వాళ్ళకి కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో చూడాలి ఎలా ఉంటుందో ఈ తమిళ సినిమా, పాన్ ఇండియన్ సూర్య సినిమా అయితే ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త కొత్త మూవీ అప్డేట్స్ కావాలా? సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.